తీసి చూసుకోండి. ఓకే, మీరు దాని గురించి తర్వాత చెప్తారు, కానీ నేను బీజేపీ మిత్రుడు కూడా తీసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను నేను. ఎస్ సార్. వేణు గారు, నమస్కారం అండి, చెప్పండి. వేణు గారు మీరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, పైగా బీజేపీ పార్టీ కాబట్టి. సో నిజంగా మరి తిరుమలలో జరుగుతున్నటువంటి అంశాన్ని ఏ రకంగా చూస్తారు? ఎందుకంటే హిందుత్వానికి, హిందూ సమాజానికి బీజేపీ అనేది ఒక మంచి ప్రతీక, దానికి మనం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి ఘోరం, అంటే మనం పవిత్రంగా ఊహించుకునే ప్రసాదంగా స్వీకరించే లడ్డు విషయంలో ఇంత దారుణం జరిగిందంటే మరి ఏంటి మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీరు ఎలా ఉన్నారు? ఆల్రెడీ ఇది హైకమాండ్ కూడా అక్కడ సెంటర్లో కూడా హోమ్ మినిస్టర్ దాకా కూడా వెళ్ళింది ఈ మ్యాటరు. సో ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, మీరేమనుకుంటున్నారు అసలు? ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా కొండంత పాపం ఈ ఘోరం ఎవరిది, ఈ చర్చా వేదికకి నన్ను ఆహ్వానించినటువంటి ఏయో ఛానల్ కి, అదేవిధంగా ఏయో ఛానల్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. ఒకసారి ఏదైతే ఈ ప్రాముఖ్యత గురించి దానికంటే ముందు, వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమోదేవో నభూతో భవిష్యత్. ఇది పురాణాల నుండి తీసుకున్నటువంటి శ్లోకం. ఇది వెంకటాద్రి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామితో సమానమైన ప్రదేశం గాని, ఎటువంటి సంబంధించినటువంటి ఆయన యొక్క దైవం గాని ఈ విశ్వంలో ఎక్కడా లేదు. ఆయన భగవంతుడై కొలువై ఉన్నాడు. మరియు వెంకటేశ్వర స్వామితో సమానమైన దేవుడు గతంలో లేడు, భవిష్యత్తులో లేడు అనేటువంటి ఈ శ్లోకం వైపు అర్థం. పోతే ఈ శ్లోకం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం తీసుకున్నటువంటి టాపిక్ సంబంధించినటువంటి టాపిక్ మూల విరాటుడు కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని ముందుగా చెప్పదలిచాను. కాకపోతే ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంపై ఒకటి తర్వాత ఒకటి అలిగేషన్స్, సంబంధిత అలిగేషన్స్ పై నాకంటే కూడా మా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారు నిరంతరము టిటిడి మీద జరుగుతున్నటువంటి అలిగేషన్స్ పై ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతూ వచ్చారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక గతంలో ఒకసారి ఈ సందర్భంగా మనం కొన్ని గుర్తు చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. కొడాలి నాని గారు కరెక్ట్ గా ఇదే రోజున వాళ్ళ ప్రభుత్వంలో డిక్లరేషన్ పై, అన్య మతస్థుల డిక్లరేషన్ పై చర్చ జరగాలి, ఎవడు పెట్టాడు, ఎందుకు పెట్టాడు అంటూ చాలా ఘోరంగా, చాలా అపహాస్యం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి మన వెంకటేశ్వర స్వామి గురించి చాలా అసలు ఆ మాటలు చెప్పకూడదు, అటువంటి మాటలు మాట్లాడినటువంటి వైనాన్ని కూడా నేను గతంలో ఇదే యోయో ఛానల్ వేదికగా నేను ఖండించాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎన్నో రకాల అలిగేషన్స్ చేస్తున్నారు. అసలు వాళ్ళ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు 7 కొండలు లేవన్నాడు. 7 కొండలే లేవన్నాడు. ఎందుకు 7 కొండలు ఎందుకు అన్నారు? ఆయన ఏ కొండలో కలిసిపోయాడు కూడా, ఒకసారి ఏ కొండలో కలిసిపోయాడు కూడా ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి గురించి కామెంట్ చేస్తే. అదే విధంగా ఇప్పుడు ఈ వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లడ్డూ ప్రసాదంలో ఇటువంటి అపహాస్యం చేసే విధంగా, నాణ్యత లోపించే విధంగా, నాణ్యత దెబ్బతీసే విధంగా చేసింది ఎందుకు చేశాడు అనేది కూడా ఒకసారి కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మిత్రుడు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడినట్టు అన్య మత ప్రచారానికి అంటే క్రిస్టియన్ మతానికి
స్పేస్ ఇచ్చే విధంగా ఎన్నో రకాల హిందూ సంఘాలపై, హిందూ దేవస్థానాలపై ఆ 5 సంవత్సరాల ప్రభుత్వంలో చాలా ఘోరాలు నేరాలు చేశారు వైసీపీ. అదే క్రమంలో నేను కరెక్ట్ పాయింట్ చెప్తున్నాను, రవి గారు వినండి. అన్య మతానికి క్రిస్టియన్ మతానికి ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యే విధంగా హిందువులను కన్వర్ట్ చేసి క్రిస్టియన్ మతానికి ఇచ్చుకునే విధంగా, తీర్థం పుచ్చుకునే విధంగా అనుకోండి, క్రిస్టియన్ మతాన్ని కన్వర్ట్ అయ్యే విధంగా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా జరిగింది. ఎన్నో రకాల జరిగిన తప్పుల్లో ఇదొక తప్పు. ఈ లడ్డు అనేది ప్రతి హిందూ, మన ప్రపంచంలో కోటాను కోట్ల హిందువుల మనోభావాలకి ఈ లడ్డు ప్రసాదం అనేది ముఖ్యం. స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత, స్వామి వారిని పూర్తిగా ఆయన యొక్క పవిత్రతను కళ్ళగా చూసిన తర్వాత మనము గుడి బయటకు రాగానే మొట్టమొదటిగా మనము పోయి చేయి చాచేది లడ్డు దగ్గర. ఆ లడ్డు అనేటువంటి ప్రసాదంలో నాణ్యత లోపించి, నాణ్యత తగ్గించి, ఏదో కుట్ర జరిగిందనేటువంటి కోణం అనేటువంటిది ఇప్పుడు బయటపడేది. ఎందుకంటే అది కూడా ప్రజల సహకారంతోనే, ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి తీర్పుతోనే ఆయనకి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టి ఈ రోజు ఎన్డీఏ కూటమిని ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఆ కుట్ర కోణం బయటపడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా ఆ మనోభావాలు దెబ్బతిన్నటువంటి సందర్భంలో చాలా బాధగా సిబిఐకి విచారణ జరిపించాలనేటువంటి ఒక లెటర్ ని కూడా ఈ రోజు పంపించడం జరిగింది. నేనేమంటున్నానంటే వీటన్నిటికీ గత 5 సంవత్సరాల్లో ఎన్నో రకమైనటువంటి ఘోరాలు హిందువులపై జరిగినటువంటి కొల్లలు ఉన్నాయి. ఆ లిస్ట్ కానీ చదివితే దాదాపు గంట టైం పడుతుంది. అవన్నీ కూడా నేను రాసుకొని వచ్చాను, కానీ ఆల్రెడీ చాలా టైం అయిపోయింది కాబట్టి నేను కంక్లూడ్ చేస్తున్నా. ఈ యొక్క విషయాన్ని నేను బయటికి తీస్తలేను. అంతర్వేద రథం మీకు గుర్తుందో లేదో, తగలబెట్టిన సంగతి, విగ్రహాలు చేతులు తలకాయలు నలిగేసిన సంగతి చాలా ఒక ఇవన్నీ నేను 1 by 1 చెప్తే ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో చెప్తారు. కానీ ఒక్క నిమిషం, నెక్స్ట్ రౌండ్ మీ దగ్గరికి వస్తాను. నెక్స్ట్ రౌండ్ మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. ఎస్ రెడ్డి గారు, 7 నోటీసులు పంపించారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మీకు అందుకున్న తర్వాత కూడా మరి మీరు ఇలాంటిది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి కానీ దీన్ని బయట పెట్టకుండా ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా, దేవుడి ప్రతిష్టను దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఇలా బయటకు వదలడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎంక్వైరీ